బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ జబల్ అలీ ఏరియాలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. ఈ జబల్ అలీ అనేటువంటి ఈ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా దుబాయ్లో. సో 20 నిమిషాల్లో వ్యవధిలోనే సుమారుగా 7 పేలుళ్లు సంభవించాయంట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ విషయం వైరల్గా మారింది. సో ఆకాశంలో దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని బాంబుల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. సో బాంబు పేలుళ్ల వీడియోని తీసినందుకు 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఇరాన్ యుఎస్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ టార్గెట్ గా యెమెన్ రెబెల్స్, హౌతీ రెబెల్స్ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే దాడులకి అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల చేయలేదు యుఏఈ. పోర్ట్ కి ఆనుకొని ఉన్నటువంటి ఇంధన నిల్వలని, వేర్ హౌస్లని పూర్తిగా కూడా ఈ మంటల్లో చిక్కుకొని దగ్ధం చేశాయి ఆ మిసైల్స్. ఇరాన్ అమెరికా ఉద్రిక్తత నేపథ్యంలో యుఏఈలో హైలైట్ కొనసాగుతోంది. సో ఇక్కడ ఈ విజువల్స్ మీరు చూస్తున్నటువంటి ఆ సంఘటన చూడండి. దుబాయ్లో ఉన్నటువంటి జబల్ అలీ అనేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగినటువంటి మిసైల్ అటాక్. అది 20 నిమిషాల వ్యవధిలోనే 7 మిసైళ్లతో అటాక్ చేసింది హౌతీస్. ఇట్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ హౌతీస్ అటాక్ చేశారన్నది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఈ అటాక్కి కారణమైంది మాత్రం హౌతీస్ అనేది ఇరాక్ సంబంధించిన ఒక మీడియా సంస్థ రాసుకొచ్చిన వార్తలు మాత్రం చాలా క్లియర్గా ఉంది. అయితే ఈ వీడియోని, అక్కడ జరిగిన దాడికి సంబంధించిన వీడియోని రికార్డ్ చేస్తున్న ఓ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కారణం అమెరికా దుబాయ్ గతంలో ఒక మాట చెప్పుకొచ్చింది. దుబాయ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హెవెన్ సిటీ. ఒక స్వర్గధామంగా చెప్తూ ఉంటారు దుబాయ్ నగరాన్ని. అటువంటి ప్రాంతంలో ఈ దాడులు జరుగుతున్నాయన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పోతూ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ తగ్గిపోతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటోంది. అక్కడ ఉండవలసిన వాళ్ళు మొత్తం వేరే ఆల్టర్నేట్గా సింగపూర్ బయలుదేరిపోతున్నారు. ఇలాంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి దుబాయ్లో ఏదో జరుగుతోంది, అన్స్టెబిలిటీ ఉంది, అస్థిరత కొనసాగుతోంది, ఏదో హైలైట్ కొనసాగుతుంది. బాంబులు పడుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది, హాస్పిటల్స్ కుప్పకూలిపోతున్నాయి, టూరిజం దెబ్బతినిపోతోంది, హోటల్స్ అన్ని పగిలిపోతున్నాయి, ఎయిర్పోర్ట్ల మీద దాడి జరుగుతోంది, అంతా ధ్వంసమవుతోంది అనేటువంటి ఇటువంటి వార్తలు. సో ఇన్వెస్ట్మెంట్స్ని జరుగుతున్నటువంటి ఆ పరిణామాల్ని దెబ్బతీస్తోంది. కాబట్టి దుబాయ్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏదైనా సరే దుబాయ్లో ఎటువంటి అటాక్ జరిగినా సరే, ఏం జరిగినా సరే, ఆ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం కానీ, వీడియోలు చిత్రీకరించడం కానీ ఒక బిగ్గెస్ట్ క్రైమ్గా భావిస్తోంది దుబాయ్ గవర్నమెంట్. అందుకే ఎవరైనా వీడియోలు తీస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తోంది. సేమ్ రాత్రి జరిగినటువంటి ఆ దాడిలో కూడా మిసైల్ పడ్డటువంటి ఆ సిచ్యువేషన్ చూసి, ఆ నల్లని పొగలు కమ్ముతున్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ మిసైల్ దాడిని, ఆ శబ్దాలను వినిపించడానికి ఒక వ్యక్తి వీడియోలు తీస్తూ ఉంటే, ఇద్దరు వీడియోలు తీస్తూ ఉంటే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. బికాజ్ దే డోంట్ వాంట్ టు ఎగ్జిబిట్. దాన్ని అక్కడ జరిగిన పరిణామాలని ఎగ్జిబిట్ చేయడానికి దుబాయ్ ఏమాత్రం సిద్ధంగా లేదు అనేటువంటి నినాదం ఇవ్వడం కోసమే ఇటువంటి పరిణామం. అయితే ప్రజెంట్ దుబాయ్లో 20 నిమిషాల్లోనే 7 అటాకులు జరిగాయనే చిన్న విషయం ఏం కాదు. ఒకసారి ఆ అటాక్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Move. Nikal. Another drone. Boss. Well, leave from there. ये ड्रोन जा रहा है, आप लोग देखिए. ये भागो, पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में. देख लीजिए, ये ड्रोन जा रहा है, आप लोग देखिए. ये సో ఇవి ఆ శబ్దాలు. సో ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయనంటే ఇరాక్ మీడియా రాసుకొచ్చిన కథనం. సో దాంట్లో ఏముంది, ఇరాక్ మీడియా ఏం రాసుకొచ్చిందనంటే, ఇరాక్స్ న్యూస్ అవుట్లెట్ హ్యావ్ క్లెయిమ్డ్ దట్ ద మిసైల్ అటాక్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్రమ్ యెమెన్ నుంచి అటాక్ జరిగింది యుఏఈ మీద అనేది ఇరాక్ మీడియా సంస్థ రాసుకొచ్చినటువంటి వార్త. సో ద ఆన్గోయింగ్ US-Iran వార్ నేపథ్యంలో ఒక యుఏఈ డెఫినెట్గా అమెరికాకు సపోర్ట్ చేస్తున్న భావనలో మొదటి నుంచి ఇరాన్ ఉంది.
మరి ఇరాన్కి దుబాయ్ అటాక్ చేయలేదు కదా, ఎమెన్స్ అటాక్ చేశారు కదా అంటే ఎమెన్స్లో ఉన్నటువంటి హౌతీ రిబల్స్ దే ఆర్ నథింగ్ బట్ ద ఇరాన్స్ ప్రాక్సీ కంట్రీ. సో ఎమిరేటీ మీడియా అనేటువంటి ఒక మీడియా సంస్థ నుంచి వచ్చినటువంటి కథనం ఇది. సో NSA థర్మల్ ఇమేజరీ meanwhile indicating a fire erupted at a warehouse adjacent to the port that was used for fuel storage and transfer. సో అక్కడ నియర్ బై అటువంటి ఫ్యూయల్ స్టోరేజ్ పై కూడా దాడులు జరిగాయి. భయంకరమైన మంటలు కక్కుతూ భయంకరమైనటువంటి నల్లని పొగల ప్రాంతం అంతా విస్తరించాయని రాసుకొచ్చింది. నో క్యాజువాలిటీ ఆర్ డ్యామేజ్ ఫిగర్స్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ వర్ ఇమీడియట్లీ అవైలబుల్. అక్కడ జరిగినటువంటి మరణాల సంఖ్య కానీ గాయపడ్డ వారి సంఖ్య కానీ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ రూపంగా ప్రాపర్టీ వాల్యూ కానీ ఇంకెక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్ చేయలేదనేది దీంట్లో చెప్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలు ఇప్పుడు దుబాయ్పై అటాక్ జరిగిందనడానికి ఒక నిదర్శనంగా ఉంది. కానీ దీని తాలూకు ఎటువంటి అఫీషియల్ నోట్ కానీ అటు దుబాయ్ నుంచి లేదు, ఇటువైపు యెమెన్ హౌతీల నుంచి కూడా లేదు. ఇకపోతే జబల్ అలే లొకేటెడ్ రఫ్లీ 25 miles టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ దుబాయ్ సిటీ సెంటర్. జబల్ అలీ అనేటువంటి ఈ ఇండస్ట్రియల్ ఏరియా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట సౌత్ వెస్ట్ దుబాయ్ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇట్ ఈస్ ద హోమ్ టు ది ఆర్టిఫిషియల్ Palm Jebel Ali and a free trade zone next to the world's largest man-made harbour, so international shipping can flow freely. Jebel Ali అనేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సమీపంగా ఒక పోర్ట్ కూడా ఉంది. సో ఆ పోర్ట్ దగ్గర నుంచి రకరకాలుగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఆర్కిపెలాగో పామ్ జిలేబీ, సో ఫ్రీ ట్రేడ్ నెక్స్ట్ జోన్, సో ఇవన్నీ కూడా ఒక కీలకమైన ప్రాంతం అని చెప్పడానికి దాని గురించి డిస్క్రైబ్ చేసిన మాటలు ఇవన్నీ కూడా. సో జబల్ అలీ అనేటువంటి ఈ ప్రాంతం చాలా కీలకమైంది. నియర్ బైలో ఒక పోర్ట్ కూడా ఉంది. ఆ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక ఆయిల్ రిజర్వ్ ఫ్యాక్టరీ ఉంది, ఆయిల్ రిజర్వ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది. ఇంకొక నియర్ బైలో ఇంకొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఖాళీ బూడిదైపోయే మంటల్లో చిక్కున్నాయి అనేది దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ద UAE has been on high alert throughout the US-Iran war, given that it has been a frequent target of Tehran's retaliatory strikes on US allies in the region. సో మేము ఎప్పుడు కూడా టార్గెట్ అవుతామనేది ముందుగానే దుబాయ్ భావించిందట. ఆ విషయాన్ని కూడా ఆ అంశంలో ప్రస్తావించారు. సో ఎప్పటికైనా మేము టార్గెట్ అవుతాం బికాస్ యుఎస్ అమెరికా వార్ జరుగుతున్న పరిణామాలలో డెఫినెట్గా ఆ రిటిలియేషన్లో భాగంగా అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయలేక మేమే వాళ్ళ టార్గెట్ అవుతామనేది మాకు మొదటి నుంచి కూడా తెలుసు అనేది ఆ వార్తలో రాసుకొచ్చిన అంశం. సో దుబాయ్ కూడా బహుశా అదే భావిస్తూ ఉంటుంది. ద హెవెన్ సిటీ ఈజ్ నౌ బికమ్ ఏ బిగ్ సిటీ ఆఫ్ ఇరాన్స్ టార్గెట్ కంటిన్యూస్లీ విత్ మిసైల్స్. సో మిసైళ్లతో కంటిన్యూస్గా దాడి చేయడానికి ఒక హెవెన్ సిటీ ఇప్పుడు ఒక టార్గెట్ అయిపోయింది ఇరాన్ దేశానికి అనడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. వరుసగా దాడులు జరుగుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో. ఆల్టర్నేట్గా దుబాయ్ సిటీకి సింగపూర్ని మార్చేసుకున్నారు చాలామంది ట్రేడర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ, హూఎవర్ తమ లైవ్లీహుడ్ కోసం అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఏకంగా వాళ్ళ డెస్టినేషన్ చేంజ్ చేసుకున్నారు. దుబాయ్లో ఇరాన్కి సమీపంగా ఇన్ఫ్యాక్ట్ కొంత మీరు గూగుల్ మ్యాప్ లేదా మ్యాప్స్ కనుక చూస్తే డెఫినెట్గా ఇరాన్కి సౌదీ అయినా కొంచెం దూరంలో ఉంటుంది, కానీ ఓమన్ అండ్ దుబాయ్ ఈ ప్రాంతాలు మాత్రం చాలా వెరీ నియర్ బైగా ఉంటాయి. వెరీ షార్ట్ డిస్టెన్స్, మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 250 to 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. సో ఈజీగా ఒక మిడ్ రేంజ్ మిసైల్తో వాటిని ఢీ కొట్టవచ్చు. సో అందుకే దుబాయ్ ఈజ్ అ వెరీ నియరెస్ట్ టార్గెట్ టు ఇరాన్. సో డైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేయకపోయినా అమెరికాకు సంబంధించినటువంటి మిత్రత్వంలో ఉన్నటువంటి దుబాయ్పై అటాక్ చేయడం మాత్రం చాలా తేలికపాటి, అందుకే అటాక్ జరుగుతూ ఉన్నాయి. సో చాలామంది ఏమంటున్నారంటే, ఇక్కడ కామెంట్ చూశాను, నేరెళ్ళ గిరిప్రసాద్ గారు అంటే ఫేక్ అని కామెంట్ చేశారు. నేనేమంటున్నానంటే, ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ మీరు ఒకసారి కనుక మా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే గూగుల్లో ఒక టైప్ చేయండి, 7 blasts in 20 minutes వీడియో షోస్ ఎక్స్ప్లోజన్ ఇన్ దుబాయ్ అమిడ్ ఇరాన్ వార్. సో అట్లీస్ట్ ఈ టైప్ చేయండి, 7 blasts in 20 minutes అని టైప్ చేయండి. డెఫినెట్గా మీకు దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్, ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వడం లేదు అని అంటే, దుబాయ్లో జరిగేటువంటి అటాక్ సంబంధించి వీడియోస్ వైరల్ అవ్వకపోవడానికి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వకపోవడానికి ఒకే ఒక రీజన్, జస్ట్ అక్కడ జరిగినటువంటి సంఘటన కనుక పబ్లిక్లోకి తీసుకువెళ్తే దుబాయ్ సిటీ పైన ఒక దురభిప్రాయం ఏర్పడుతుంది. దుబాయ్లో సేఫ్టీ కాదు అనే భావన పబ్లిక్లో కలుగుతుంది. కాబట్టి అలా కలగకుండా ఉండాలి అన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ సర్క్యులేట్ చేయకూడదు. ఇదేమవుతోంది, వన్స్ ఒకసారి సర్క్యులేషన్ అయిన తర్వాత మిస్యూజ్ అవుతోంది, రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దుబాయ్లో ఈరోజు జరిగిపోతుందని, ఇన్స్టెబిలిటీ ఉందని, ఎకనామికల్ క్రైసిస్ ఉందని రకరకాలుగా మిస్స్ప్రెడ్ అవుతోంది కాబట్టి, మిస్లీడ్ అవుతుంది కాబట్టి దుబాయ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఏం చేశారు, దే వాంట్ టు రెస్ట్రిక్ట్ ద టైప్ ఆఫ్ వీడియో షూటింగ్స్ అండ్ దే వుడ్ లైక్ టు రెస్ట్రిక్ట్ ద వీడియో సర్క్యులేషన్స్, ఫ్యాక్ట్ చెక్ లేకుండా లేకుంటే ఫేక్ సర్క్యులేట్ అవ్వకుండా కంట్రోల్ చేయాలనుకుంటారు. బట్ ఇట్స్ అథెంటిక్ న్యూస్ ఫ్రమ్
ఇరాక్ మీడియా, ఎమిరేటీ మీడియా నుంచి అండ్ చాలా నేషనల్ ఛానల్ నుంచి వచ్చినటువంటి కథనం. దీని వెనుక ఎటువంటి దురభిప్రాయం కానీ ఫేక్ అని కొట్టుకోవడానికి అంత ఈజీగా లేదు. RTV 1కి 4 సార్లు ధృవీకరించుకున్న తర్వాతనే ఈ వార్తను మీకు ప్రచురిస్తోంది. సో ప్రజెంట్ దుబాయ్ జబెల్ అలీ అనేటువంటి ఆ ఇండస్ట్రియల్ ఏరియాపై జరిగినటువంటి అటాక్ 20 నిమిషాల్లో 7 మిసైల్ దూసుకొచ్చి చాలా భయంకరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు క్యాజువాలిటీస్ కానీ వాళ్ళకి హెల్త్ రిస్క్ కానీ ఎటువంటి విధంగా అనౌన్స్ చేయలేదు. దీనికి ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు మేమే అటాక్కి కారణం అని చెప్పి. బట్ దీని వెనుక పక్కాగా హౌతీలు ఉన్నారనేది, హౌతీల వైపు నుంచే అటాక్ జరిగింది, యెమెన్ దేశం నుంచి అటాక్ జరిగింది అనేది పలు ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వస్తున్నటువంటి వార్త. సో దుబాయ్, ఇరాన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ఈజీ టార్గెట్గా ఒకరిపై ఒకరు భావిస్తున్నారు. వీళ్ళు డిఫెన్స్లోనే ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఏ క్షణమైనా వీళ్ళు కూడా యుద్ధంలోకి దిగుతారా అని అనుమానం కలుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు అది డిఫరెన్స్లోనే ఉన్నారు. ఇరాన్ కానీ, ఇరాన్ ప్రాక్సీ దేశాలు కానీ గల్ఫ్ కంట్రీస్ చుట్టూ మొత్తంగా ముచ్చమటలు పట్టిస్తూ ఉన్నాయి. సో దుబాయ్లో మరొక అటాక్ బిగ్గెస్ట్ సెన్సేషన్గా మారింది. మరి ఈ అటాక్ తర్వాత అమెరికా అటు ఇరాన్పై కానీ, యెమెన్స్ హౌతీలపై కానీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. నిన్న భారత్ జెండాతో కూడినటువంటి MSV ఫైజో ఒలేవియా అనేటువంటి ఒక నౌకపై కూడా హౌతీలు అటాక్ చేశారు. ఆ భారతీయులు 14 మంది దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా సురక్షితంగా కాపాడినప్పటికీ ఆ కార్గో షిప్ మాత్రం పూర్తిగా మునిగిపోయింది. ఓవైపు ఇటు భారతీయ నౌక పైన భారత్ జెండాతో కూడిన నౌకపై అటాక్ చేయడం, ఇంకోవైపు దుబాయ్పై అటాక్ చేయడం, ఈ 2 అటాక్స్ని పరిగణలోకి తీసుకుని అమెరికా హౌతీలపై ఎటువంటి అటాక్ చేస్తుంది, హౌతీలు ఏ రకంగా రిస్ట్రిక్ట్ చేస్తుందో చూడాలి. Move. निकल. Another drone. Boss. Leave from there. वो खुला काउंटर खुला है. Shit. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.